నమస్తే. జై భీమ్. మూక్ ప్రజాగలం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. తిరువూరులో ఘనంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ మరియు పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి వేడుకల సందర్భంగా మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యాలయం రాజీవ్ భవన్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సమక్షంలో అదేవిధంగా పత్రికా సోదరులు వీళ్ళందరి సమక్షంలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారతదేశ మాజీ ప్రధానమంత్రి వర్యులు స్వర్గీయ పివి నరసింహారావు గారి 104వ జయంతి కార్యక్రమంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా చాలా అవసరం. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేక శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా భారతదేశ ప్రధానిగా కూడా పోటీ మెజార్టీతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఆయన ప్రధానమంత్రిగా 5 సంవత్సరాల కాలం దిగ్విజయంగా నడపడం జరిగింది. కానీ ఆయన ప్రధానిగా ఈ సమయంలో ఈ దేశం ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలని, భవిష్యత్తులో కూడా భారతదేశానికి ఆర్థిక సమస్య రాకుండా ఉండాలని ఆయన యొక్క రాజకీయ మేధస్సుతో ఆయన ఉన్నటువంటి రాజకీయ అనుభవంతో ఈ దేశానికి ఒక ఆర్థికవేత్త అవసరం అని చెప్పేసి ఆయన నాడు గుర్తించి ఈ దేశానికి ఎవరైతే ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి ఆర్థికంగా సరిపోతారో ఆలోచన చేసి ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నటువంటి మన మాజీ ప్రధానమంత్రి వర్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఆయన మంత్రివర్గంలో ఒక ఆర్థిక మంత్రిగా పెట్టుకొని ఈ ప్రపంచ సరళీకరణ జరుగుతున్న సమయంలో మన దేశంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనకు ఆర్థిక మంత్రిగా ఇచ్చి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అనేక సరళీకరణ ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి అకులిత దీక్షతో ఆయన ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా వెన్నంటి ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎల్లవేళ కృషి చేసినటువంటి వ్యక్తి. కానీ ఆయన వేసిన బాటల్లోనే ఈనాటికి కూడా ఈ దేశం ఆర్థికంగా ఉంది అంటే అది వారు చూపినటువంటి ముందు చూపు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఆర్థికమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు కూడా భారతదేశం ఈ రోజు కూడా నిలబడి ఉందంటే అది పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు పుణ్యమేనని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తేవాల్సినటువంటి విషయం. కానీ ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొంతమంది, ఈనాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో ఇందిరా గాంధీ గారి యొక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ 17 వస్తే మరి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు చేసింది అకృత్యాలు ఘోరాలు అయితే 1980లో 3 సంవత్సరాలకే మళ్ళీ ఎలక్షన్లకి 324 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుందంటే ఇందిరాగాంధీ ఏ పని చేసినా ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న జనాభా కోసం, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల కోసం, ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం మాత్రమే పనిచేశారు తప్ప ఏదలాగా ఇలా ఆర్ఎస్ఎస్ కోసమో, విశ్వ హిందూ పరిషత్ కోసమో, బజరంగ దళ కోసమో, ఇలా బీజేపీ నాయకుల యొక్క లబ్ధి కోసమో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇందిరాగాంధీ కానీ, గాంధీ కుటుంబం కానీ, నెహ్రూ కుటుంబం కానీ పనిచేయాలి, దేశం కోసం పనిచేశారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి మరణానంతరం రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ గారు మొత్తం దీక్షతో ఆయన 73-74 రాజ్యాంగ సంస్కరణ తీసుకొచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేసి ఈ
దేశంలో పంచాయతీ వ్యవస్థ బలపడితేనే ఈ దేశం ఆర్థికంగా బలపడుతుంది, పరిపుష్టి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో 73 రాజ్యాంగ సంస్కరణ తీసుకొచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేసిన మహనీయుడు. అదేవిధంగా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్ వ్యవస్థని టెక్నాలజీని తీసుకొచ్చి ఈ దేశాన్ని ఆనాడే ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడానికి పునాదులు వేసినటువంటి గొప్ప నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. ఈరోజు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరా కుటుంబాన్ని గురించి, అదేవిధంగా గాంధీ కుటుంబాన్ని గురించి. కానీ ఈ బీజేపీ నాయకులు వీళ్ళు తెలుసుకోవాలా, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మన మీదనే పడుతుంది అనేటటువంటిది వీళ్ళు గుర్తెరిగి మసులుకుంటే మంచిదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాడే, ఈ ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో నువ్వు ఏ పార్టీలో ఉందో, ఏ పార్టీలో పదవులు అనిపించమని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయన్ని ఈ సమావేశంలో నేను అడగదలుచుకున్నాను. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉన్నమాట వాస్తవం. దాన్ని మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకొని యువతని పార్టీలకు ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీకి మంచి పునాదులు వేసుకొని ఈ పార్టీని నిరంతరం అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.